మనం ఎప్పుడు దాసులుగా ఉండాలి కానీ బాసులుగా ఉండకూడదు. దాసుడు అంటే చెప్పింది చేస్తాడు, బాస్ అంటే అజయ్ ఇజయ్ ఇజయ్ అంట. మనకు అదొద్దు. బాసులుగా ఉండొద్దు, మనం దాసులుగా ఉందాం. నువ్వు దాసుడుగా ఉంటే, దాసురాలుగా ఉంటే నీ మొర్ర దేవుడు వింటాడు. ఇదిగో ఏలియా తన్ను తాను తగ్గించి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలులో నీవే దేవుడవు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన దేవుడు విని, మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేశారు చాలా మంది. వాళ్ళ ప్రార్థన విన్నారా? ఆ ప్రార్థన విని అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ల కింద ఉన్న బుగ్గి కింద ఉన్న నీళ్ళని మొత్తాన్ని ఆరిపోజేసింది. ప్రజలందరూ సాగిలపడ్డారు. ప్రజలందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?